శారద పూజ చేస్తూ ఉంటే గగన్ భూమి అక్కడే నిలబడి మొక్కుకుంటూ ఉంటాడు. శారద పూజని పూర్తి చేసి హారతి అందిస్తూ ఉంటుంది. భూమి హారతి కళ్ళకి అద్దుకొని గగన్కి బొట్టు పెడుతూ ఉంటే, ఏయ్ నువ్వేమీ నాకు పెట్టద్దని గగన్ అడ్డుకుంటూ ఉంటాడు. అయినా కూడా భూమి బలవంతంగా గగన్ నుదుటిపై కుంకుమ బొట్టు పెడుతుంది. రే గగన్, నువ్వు కూడా భూమికి బొట్టు పెట్టరా అని అంటే, నేను అస్సలు పెట్టను అని గగన్ అంటాడు. అత్తయ్య, ఇప్పుడు ఈయన ఇలాగే మాట్లాడతారు, మీరు కాస్త కన్ను చాటేగానే చాటుగా ఏం చేయాలో అన్నీ చేసేస్తుంటారు అత్తయ్య. ముందు మీరు వెళ్ళి ప్రసాదం తీసుకురండి అని భూమి చెప్తుంది. అలా శారద అలాగేనని ప్రసాదం కోసం వెళ్ళగానే బావా బొట్టు పెట్టు అని భూమి అంటుంటే, పెట్టనని గగన్ అంటాడు. నువ్వు ఎలా పెట్టవో నేను చూస్తాను అని భూమి బలవంతంగా గగన్ తల పట్టుకొని తన నుదుటిపై ఉన్న కుంకుమని తన ముఖాన్ని ఆనించి మరీ పెట్టుకుంటూ ఉంటుంది. ఏయ్ భూమి ఆగు అని గగన్ వెదిలించుకుంటున్నా కూడా భూమి అలాగే లాక్కొని పెట్టేసుకుంటుంది. శారద అప్పుడే అక్కడికి వస్తుంది. చూసారా అత్తయ్య, గగన్ బావ నాకు ఎలా కుంకుమ బొట్టు పెట్టారో అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏయ్ నేనెక్కడ పెట్టాను అని గగన్ అంటే, తెలుస్తూనే ఉందిలేరా పెట్టావో లేదో అని శారద అంటుంది. సరే ప్రసాదం తీసుకోండి అని చెప్పడంతో, నాకెందుకు అత్తయ్య, ముందు మీ అబ్బాయికి ఇవ్వండి అని భూమి చెప్తుంది. అలా శారద గగన్ చేతికి ప్రసాదం ఇవ్వగానే గగన్ ఒక 2-3 సార్లు తింటాడు. తర్వాత భూమి గగన్ చేతిలో ఉన్న ప్రసాదం లాక్కొని తింటూ ఉంటుంది. మీరు ముందే చెప్పారు కదండి, మీరు సగం తిన్న తర్వాతే నన్ను తినమని చెప్పారు, అందుకేలే ఇప్పుడు తింటున్నాను అని భూమి అనడంతో, నేనెప్పుడు చెప్పానని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇందాక అత్తయ్య లేనప్పుడు చెప్పారు కదండి అని భూమి అంటుంది. అమ్మ తను అబద్ధం చెప్తోందమ్మా, నేను చెప్పలేదమ్మా అని గగన్ అంటుంటే, సరేలేరా ఇప్పుడు నేనేమన్నాను అని శారద నవ్వుతూ ఉంటుంది. తర్వాత భూమి హాల్లో పడుకొని ఒక కునుకుపాటు తీస్తూ కళ్ళు మూసుకొని ఉంటుంది. అప్పుడే అక్కడికి గగన్ వచ్చి, ఓ నువ్వు నిద్రపోతున్నావా, ఉండు నీ సంగతి చెప్తానని గగన్ మనసులో అనుకుంటూ పైకి వెళ్ళి బ్లేడ్ తీసుకువస్తాడు. చప్పుడు చేయకుండా భూమి పక్కనే కూర్చొని తాళి పట్టుకొని బ్లేడ్తో కట్ చేస్తూ ఉంటే, మనకు బ్యాక్గ్రౌండ్లోనేమో చంద్రముఖి సాంగుని ప్లే చేస్తూ ఉంటారు. ఇదంతా మనకు కామెడీగా చూపిస్తూ ఉంటారు. అలా గగన్ బ్లేడ్తో తాళిని కట్ చేస్తూ ఉంటే సౌండ్ రావటంతో భూమి కళ్ళు తెరిచి చూస్తుంది. భూమి కళ్ళు తెరుస్తోందని గగన్ టెన్షన్ పడుతూ బ్లేడ్ని వెనక దాచిపెట్టుకొని ఏమీ తెలియనట్లు పక్కనే కూర్చొని ఉంటాడు. బావా ఏం చేస్తున్నావు నువ్విక్కడ అని భూమి అడుగుతూ ఉంటే, అది అని గగన్ నసుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ, బావా ఎవరూ లేరని చెప్పి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవటానికి వచ్చావు కదా బావా, నాకు ముందే చెప్తే నేనే నీకు చనివిస్తాను కదా అని భూమి గగన్ షర్టు పట్టుకొని సిగ్గుపడుతూ పైకి వస్తూ ఉంటుంది. భూమి ఆగు ఆగు అని గగన్ అంటుంటే, లేదు బావా నేనే నీకు పెడతాను కదా అని ముద్దుల మీద ముద్దులు కుడిపిస్తూ ఉంటుంది. హే భూమి ఆగు అని గగన్ తోసేస్తున్నా కూడా భూమి గగన్ని తోసేయటంతో సోఫాలో పడిపోతాడు. అలా గగన్పై పడిపోయి భూమి ముద్దులు పెడుతూ ఉండటంతో అమ్మా అని గగన్ కేకలు పెడతాడు. అప్పుడు భూమి కూడా అత్తయ్య అత్తయ్య అని తానే కేకలు పెడుతూ తానే గగన్కి ముద్దులు పెడుతూ ఉంటుంది. గగన్ లేచి వెళ్తూ ఉంటే భూమి అస్సలు వదలకుండా షర్టు పట్టుకొని లాగేస్తుంది. దాంతో ఈసారి భూమి సోఫాలో పడిపోయి గగన్ భూమిపై పడిపోతాడు. అలా భూమిని వదిలించుకునే ప్రయత్నంలో గగన్ తన టక్కు కూడా లాగేసుకుంటాడు. అప్పుడే శారద అక్కడికి వచ్చి సిగ్గుపడుతూ పక్కకు తిరిగి ఉంటుంది. రే ఏం చేస్తున్నారా మీరిక్కడ అని శారద అడగటంతో, అయ్యో అమ్మ నేనేం కాదు అని గగన్ అంటే, అత్తయ్య మీరు శాంతి ముహూర్తం పెట్టే వరకు కూడా ఆగలేక చూడండి అత్తయ్య ఎలా ముద్దులు పెడుతున్నాడో అని భూమి అంటే, అయ్యో అమ్మ నేను కాదు తనే పెడుతోందని గగన్ అంటాడు. రే ఆపరా గగన్, ఎవరి మీద ఉన్నారో నేను చూశానులే అని శారద అంటే, అలా అడగండి అత్తయ్య బాగా అడిగారని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అయ్యో అమ్మ తను అబద్ధం చెప్తోంది, ఒక్క నిమిషం ఆగండి అని కింద పడిపోయిన బ్లేడుని చేతిలోకి తీసుకొని, ఇదిగో ఈ బ్లేడ్తో తన మెల్లో ఉన్న తాళ్ళని కట్ చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను అని గగన్ చూపిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇంత పెద్ద డ్రామా ఆడేసింది, నేను తన మెల్లో తాళి కట్టలేదు అని గగన్ వెళ్ళిపోతాడు. చూడండి అత్తయ్య తను కట్టిన తాళిని కట్టలేదని తాళిని ఎలా ఎగతాళి చేస్తున్నాడో అని భూమి తాళి చూపిస్తూ శారదకి చెప్పుకుంటూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకు భూమి, మత్తులో కట్టిన తాళిని వాడు మర్చిపోయినట్లు ఉన్నాడు. రేపు అమ్మవారి సమక్షంలో నేను నీ మెల్లో మళ్ళీ వాడి చేత తాళి కట్టిస్తాను. అప్పుడు తాళి కట్టలేదని వాడు అనటం మానేస్తాడు కదా, ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకుండా చేస్తాన్లే అని శారద చెప్పడంతో, అవునా అత్తయ్య అని భూమి అంటుంది. అవునమ్మా అని శారద చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని భూమి శారదని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది.
తర్వాత అపూర్వ, శరత్చంద్ర, నక్షత్ర, చెర్రి ఆలయానికి వస్తారు. అప్పుడే పూజారి గారు, వచ్చారా అమ్మ? మామూలుగా ప్రతి సంవత్సరం మీరు జ్యోతి వెలిగించి అమ్మవారి పూజ చేస్తారు కదా! ఈసారి మీ చేతుల మీదుగా కాకుండా గగన్ గారి తల్లిగారైన శారద గారి చేతుల మీదుగా ఆ జ్యోతి వెలిగించే కార్యక్రమం చేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది అని పూజారి గారు చెప్పడంతో, ఎవరినడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య శారద గారికి ప్రమాదం జరిగి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది కదా! అప్పుడు గగన్ గారు తొలి పూజ చేయిస్తానని మొక్కుకొని ఆలయ కమిటీకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఆలయ కమిటీ అందుకే గగన్ గారి తల్లిగారైన శారద గారి చేతుల మీదుగానే జ్యోతి వెలిగించాలన్న నిర్ణయం తీసుకున్నారు అని చెప్పటంతో, ఏంటి విరాళం ఇచ్చారని వాళ్ళ చేత జ్యోతి వెలిగిస్తారా అని అపూర్వ అరుస్తూ ఉంటే, వాళ్ళు ఎంత పెద్ద మొత్తం విరాళం ఇచ్చారో తెలుసా అమ్మా అని పూజారి గారు అంటారు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని శరత్చంద్ర అంటే, ముందు ఆలయ కమిటీని పిలిపించండి, మాట్లాడాలి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అది కాదమ్మా అని పూజారి గారు చెప్తుంటే, అపూర్వ, గుడికి వచ్చినప్పుడు భక్తి ముఖ్యం, గొడవలు అవసరం లేదు, సరే వాళ్ళ చేతనే కానివ్వండి అని శరత్చంద్ర అపూర్వని పక్కకు తీసుకువెళ్తాడు. గగన్, భూమి శారదను తీసుకొని గుడిలోకి రాగానే అక్కడ అపూర్వ, శరత్చంద్ర ఎదురు పడతారు. చూసావా మమ్మీ, అది ఎంతలా ఎగిరెగిరి పడుతూ గర్వంగా మన వైపు చూస్తోందో అని నక్షత్ర అంటే, ఈరోజే తనకి ఆఖరి రోజు అన్న విషయం దానికి కూడా తెలిసిపోతుందిలే, ఎంత ఎగిరెగిరి పడినా కూడా చివరికి పడాల్సింది భూమి మీదే కదా అని అపూర్వ అంటుంది. అంటే మమ్మీ నువ్వు అని నక్షత్ర అనడంతో, అక్కడ ఒక రౌడీ కొబ్బరి బోండాల్ని కత్తితో కొడుతూ ఉంటే చూపిస్తూ ఉంటుంది. ఓ అదా, నాకు అర్థమైందిలే అని నక్షత్ర అంటుంది. అలా గగన్, భూమి వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటే అపూర్వ ఆ కొబ్బరి బొండం వాడికి సైగ చేస్తుంది. చెర్రి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. వాడు వెంటనే తన చేతిలో ఉన్న కొడవలిని విసిరి పడేస్తాడు. అది కూడా భూమి తలకు తగిలేలా, మెడకు తగిలేలా విసిరి పడేస్తూ ఉంటాడు. దాంతో చెర్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే గగన్ భుజంపై ఉన్న కండువా కింద పడిపోవటంతో, బావా అంటూ భూమి ఆ కండువాని తీయటానికి కిందికి వంగుతుంది. సరిగ్గా అప్పుడే ఆ కత్తి కింద పడిపోతుంది. అలా భూమికి తగలకుండా గగన్ కండువానే ఇప్పుడు భూమిని కాపాడి ఉంటుంది. అయితే అక్కడికి కత్తి వచ్చిందన్న విషయం కూడా గగన్ వాళ్ళు ఎవరు గమనించుకోరు. అలా భూమి ఆ కండువాన్ని తీసి గగన్ భుజంపై వేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు. చెర్రి ఇదంతా గమనిస్తూ ఉంటే, మిస్ అయిపోయింది అని అపూర్వ, నక్షత్ర బాధపడుతూ వెళ్తూ ఉంటారు. నేరుగా చెర్రి కొబ్బరి బొండం దగ్గరికి వచ్చి, రే, భూమిని చంపమని మా అపూర్వ అత్తయ్య 50,000 1,00,000 నీకు ఇచ్చింది కదా, చెప్పురా, చెప్పు, నిజం ఒప్పుకో అని అంటుంటే, అయ్యో బాబు, ఏం మాట్లాడుతున్నారు, ఆ కత్తి పొరపాటున నా చేతిలో నుంచి కింద పడిపోయిందని వాడు అబద్ధం చెప్తూ ఉంటాడు. రే, నువ్వు నిజం చెప్పావనుకో, నేను నీకు 10 లక్షలు ఇస్తాను, ఇదే నిజం నువ్వు మా మామయ్య దగ్గర వచ్చి చెప్పాలి, నీకు 10 లక్షలు ఇస్తాన్రా అని చెర్రి అడగటంతో, ₹1,00,000 కంటే 10 లక్షలు చాలా ఎక్కువ కదా బాబు, భూమిని చంపమని మీ అపూర్వ అత్తయ్య నాకు 10,000 అడ్వాన్స్ ఇచ్చింది అని వాడు చెప్పటంతో, రారా, ఇదే నిజం మా మామయ్య ముందుకు వచ్చి చెప్పు, నీకు 10 లక్షలు నేనిస్తాను అని వాడిని పట్టుకొని చెర్రి వస్తూ ఉంటాడు. రే, ఏంట్రా చెర్రి అని శరత్చంద్ర అడగటంతో, మామయ్య, వీడు భూమిపై గురిపెట్టి కత్తి విసిరి భూమి ప్రాణాలు తీయాలని చూశాడు, వీడి చేత ఇదంతా చేయించింది ఎవరో తెలుసా, చెప్పరా, చెప్పు, నిజం చెప్పు, వీడి చేతనే ఆ పేరు చెప్పిస్తాను అని చెర్రి చెప్తుంటే, చెప్పరా అని శరత్చంద్ర వాడిని అడుగుతూ ఉంటాడు. అయ్యో బాబు, ఇందాక నేను ఒక అమ్మాయి మీద కత్తి విసిరిన మాట నిజమే, అదేదో పొరపాటున జరిగింది, కానీ ఈ బాబుగారే, ఇదిగో ఈ అపూర్వ మేడం గారే భూమిపై కత్తి విసరమని చెప్పిందమని చెప్తే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు, అంతే అంతే అని వాడు అబద్ధం చెప్తాడు. రే, అబద్ధాలు చెప్పకురా అని చెర్రి అరుస్తూ ఉంటే వెంటనే శరత్చంద్ర చెర్రి చెంప పగలగొడతాడు. అయ్యో బాబు, మీరే కదా ఈ అపూర్వ మేడం గారే ఇలా చేయించారని చెప్పమనింది, నాకు 10 లక్షలు ఇస్తానని చెప్పింది, ఇవ్వండి బాబు అని వాడు అడుగుతూ ఉంటే, రే చెర్రి, ఎందుకురా నా మీద ఇలా లేనిపోని చెప్తున్నావు అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అన్నం తినిపించి పెంచిన చేతులు అపూర్వవి, అలాంటిది అపూర్వపై ఇలాంటి నిందలు వేస్తావా అని చెంపలు పగలగొడుతూ, ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, అల్లుడు అని కూడా చూడ్ను అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి మమ్మీ, కొబ్బరికాయలు వాడితో ఇలాంటి ప్లాప్ పనులు చేస్తున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటే, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంది కదా బేబీ, అదిగో అక్కడ చూడు, రావణ దహనం జరుగుతుంది, దాంతో భూమి కాలి బొడిదైపోతుంది అని అపూర్వ ప్లాన్ చెప్తూ ఉంటుంది.